ఇది బెజ్జూరు నుంచి సోమిని గ్రామానికి వచ్చే ఇది ప్రధానమైనటువంటి రహదారి. ఇది రోడ్డు పరిస్థితి ఎట్లా ఉందంటే దీని అవతల ఇంకా 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. లేదా ఇదే రోడ్డు గుండా ఇప్పుడు ఏటా వర్షాకాలం ముగిస్తే చాలా బిజీగా ఉంటుంది రోడ్డు. ఇది ప్రధానంగా అంతర్రాష్ట్ర రహదారి. ఇది గూడెం బ్రిడ్జిని ఇదే రోడ్డు పైన రాకపోకలు మహారాష్ట్ర అట్లానే బెజ్జూరు తెలంగాణకి రాకపోకలు. ఇక్కడ అధికార పార్టీ మేమే చేస్తాం, చేసి చూపెడతాం. కానీ ఇట్లా ప్రెస్ మీట్లు ఇస్తే ఎవరి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గర పోతాం, చేస్తాం, కొబ్బరికాయలు కొట్టిపిస్తాం, చాలు చేపిస్తాం. త్వరలో చాలు చేయిస్తారంట. సర్పంచ్ గారు కూడా మంచి సరైన సమయానికి వచ్చారు. ఒకవేళ ఈ రోడ్డు సౌకర్యం బాగా అయితే మేమందరం కూడా ప్రజలందరం కూడా చాలా సంతోషిస్తాం. ఎందుకంటే ప్రతి వర్షాకాలం వస్తే అంటే గర్భిణీ స్త్రీలకి ముఖ్యంగా మహిళలకి పురిటి నొప్పులు వస్తాయి. ఇదే అటవీ మధ్యలో ఇదే ఊర్రలో డోలీ కట్టుకొని తీసుకొని వస్తూ ఉంటాయి. ఇక్కడ అడవి మధ్యలోనే ప్రసవాలు కూడా జరిగినాయి. పాము కాట్లకు గురైతే చనిపోయిన అంబులెన్సులు రావు. మండల కేంద్రానికి వెళ్ళాలంటే 10 కిలోమీటర్లు, మండల కేంద్రానికి చేరకముందే ఆసుపత్రికి అందకముందే ఇదే అడవిలో గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పదుల సంఖ్యలో మరణాలు కూడా జరిగినాయి. ప్రతిసారి వచ్చిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ అధికారులు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వీళ్ళంతా ఏ నాయకుడు వచ్చినా త్వరలో రోడ్డు పూర్తి చేయిస్తామని చెప్పి నా చిన్నప్పటి సంది చూస్తాను తప్ప ఇంతవరకు మాటలే తప్ప చేతులలో అయితే మాత్రం ఎక్కడ లేదు. ఇక్కడ కూడా చూస్తాం, ఓపిక పడుతున్నాం. వచ్చే ఎలక్షన్ దాకా ఓపిక పడతాం. ఆ లోపుగింట మొన్న కూడా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ మాట ఇచ్చారు, 6 నెలల లోపు ఈ రోడ్డును కంప్లీట్ చేస్తా అని. చెయ్యకుంటే ఈ దొంగ నాయకుల్ని ఎవ్వరు కూడా ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి ఉంది. ఓట్ల కోసం వస్తే చెప్పుల దండలేసి ఊరేగించకపోతే మేము 12 గ్రామాల పంచాయతీ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా చెప్పుల దండలేసి ఊరేగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ పాలకులను హెచ్చరిస్తూ ఉన్నాం.